హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాంశ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం టేస్టీ కలాకాని ఇంట్లో ఉన్న పాలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం పొయ్యి మీద ఒక మందపాటి లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. తీసుకొని దీంట్లో అయితే మనం పాలు పోసుకోవాలి. ఇదిగోండి నేనైతే 2 లీటర్ల పాలు తీసుకున్నాను. 2 లీటర్స్ పాలు పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇవైతే బాగా కాగాలన్నమాట, కొంచెం సేపు బాగా పొంగొచ్చింది నాకు బాగా. మనమైతే మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై పెట్టేసుకొని తిప్పుతూ ఉండాలి పాలు, లేదంటే అడుగంటుతుంది. ఇదిగోండి పాలు అయితే కాగుతున్నాయి. ఇప్పుడు నేనైతే 2 లీటర్ పాలకి 1/2 కేజీ తీసుకుంటున్నాను షుగర్. అయితే ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు నేనైతే చిన్న గిన్నెలో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వెనిగడ తీసుకుంటున్నాను. ఇదిగోండి ప్లస్ షుగర్ వేసి కలిపాం కదా, తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత నేనైతే ఇదిగోండి గిన్నెలో వెనిగర్ కడుక్కున్నాను కదా, వెనిగర్ కడుక్కున్న వాటర్ అయితే దీంట్లో పోస్తున్నాను పాలు విరిగిపోవడానికి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి పాలు ఇంకిపోయిన దాకా. చూడండి పాలు అయితే అప్పుడు విరిగిపోయాయి. చూడండి పాలు మళ్ళీ విరిగిపోయాయి కదా, వెనిగర్ ఏం కానీ అయితే బాగా సేపు ఉడకాలి. చూడండి మీరే చూడొచ్చు ఎంత బాగా విరిగిపోయిందో పాలైతే. ఇదిగోండి ఇప్పుడు దీన్నైతే బాగా దగ్గర పడింది వాళ్ళు. ఇదిగోండి బాగా దగ్గరకు వస్తుంది. ఇదిగోండి మనకి ఇట్లా అంచులు వెంట్ల ఇట్లా పేరుకుంటుంది కదా, దాన్ని కూడా ఇలా తీసుకొని దాన్ని కూడా ఇలా ఇట్లా కలిపేసుకోవాలి. అలా వదిలేస్తే ఏంటంటే టేస్ట్ పోద్ది. అంచులు వెంట ఉందంతా కూడా ఇలా తీసుకోవాలి గింట పెట్టి. దీని అయితే మనం దగ్గర పడిద్దాం కొంచెం బాగా. కలాకాని అయితే దగ్గర పడుతుంది కదా, ఇంకా మనమైతే ఒక ప్లేట్ తీసుకుందాం. మందంగా ఉండాలి ప్లేటు. ఆ ప్లేట్కి అయితే మనం ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకుందాం, నెయ్యి రాసుకుందాం ప్లేట్ అంతా కూడా. ప్లేట్ అంతా బాగా నెయ్యి రాసుకోవాలి, అప్లై చేసుకోవాలి బాగా. ఇదిగోండి నేను చూపించాను కదా ప్లేట్కి నీరాటం. ఇలా ప్లేట్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి అయితే. ఇంకా మన దగ్గర పైన మిశ్రమం అనేది దీంట్లో వేసుకోవాలి తర్వాత. ఇదిగోండి కలాకండ్ అయితే దగ్గరకు వచ్చేసింది బాగా. ఇక చూడొచ్చు మీరు కూడా. మనమైతే మాత్రం ఇదిగోండి ఈ అంచులు వెంట ఉన్నదానికి కూడా ఎప్పటికప్పుడు ఇలా తీసుకుంటూ ఉండాలి, లేదంటే మాత్రం పేరుకొని పోద్ది. దగ్గరకు వచ్చేసింది బాగా. మనమైతే హై ఫ్లేమ్ మీదనే బాగా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంట పడుతుంది. అడుగు మాడిందంటే ఇంకా బాగోదు, మళ్ళీ ఆ టేస్ట్ మారిపోద్ది, కలాకాని ఫ్లేవరే మారిపోద్ది. అంచుల వెంట ఉందంతా ఎప్పటికప్పుడు ఇలా అనుకుంటూ ఉండాలి. మనమైతే దగ్గరే ఉండాలి. కలాకాని అయిపోయినంతసేపు కూడా మనం దగ్గరే ఉండి చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోద్ది. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో పూసగా. ఇది కొంచెం ఇంకా ఉన్న కొంచెం వాటర్ గిరిపోతే ఇంక మనం నీరు రాసుకొని పక్కన పెట్టుకున్నాం ఆ ప్లేటు, దాంట్లోకి తీసుకుందాము. చూసారు కదా దగ్గరకైతే వచ్చేసింది. ఇది మనం కలాకాని మనం అయితే మన ఇంట్లో ఉన్న పాలతోనే కాదు, మనం మామూలుగా అయితే ఇంట్లో పాలు అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి కదా, ఆ పాలతో కూడా చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే పాలు విరిగిపోయినాయని చెప్పి ఊరికి పడేస్తుంటారు. అలా పడేయకుండా వాటిని ఒక క్లాత్లో తీసుకొని గట్టిగా పిండేసి వాటిని కూడా మన
పన్నీర్ లాగా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కలాకాని స్వీట్ లాగా చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు. కొంతమంది పాలు విరిగిపోమని అయ్యో విరిగిపోయాయని పడేస్తుంటారు. అలా వేస్ట్ పడేయకుండా ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి కదా రెసిపీస్ అనేది. ఇంకా ఏదైతే అయిపోయింది, దీన్ని అయితే నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇంకా వచ్చేసింది, ఇంకా అయిపోయింది. దీన్ని అయితే నేను ఇప్పుడు లాస్ట్లో కొంచెం 2 స్పూన్ కొంచెం నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్లు అనేది ఏంటంటే నెయ్యి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అంటే కొంచెం వేస్తున్నాను. నా స్టైల్లో అయితే నేను ఇంత చేస్తాను ఎప్పుడైనా కూడా. మనం అంగన్వాడీ పావుతో కూడా చేసుకోవచ్చు ఇలా కలాకాని. నేనైతే బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో బౌల్లోకి వేసుకుందాం. ఇదైతే ఒక గంట సేపు అలా వదిలేద్దాం. ఆరిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మన ఇష్టమే కదంతా. ఆరిన తర్వాత చూపిస్తాం. ఓకే బాయ్. ఇదిగోండి కలాకాని అయితే ఒక గంట తర్వాత నేనైతే కట్ చేసి ఇలా పీసులుగా పెట్టాను. చూడండి పూసుగా ఎంత టేస్టీగా ఉన్నాయో, ఎంత బాగా వచ్చాయో కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.